మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. రామ్లో రాధాకృష్ణ, ఉజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా, నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను. అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ సత్యనారాయణపురం బీఆర్టీఎస్ రోడ్డు ఫుడ్ జంక్షన్ వద్ద నుండి శారదా కళాశాల వరకు అర్హులైన ప్రతి స్కూల్ విద్యార్థికి కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేసిన సందర్భంగా నియోజకవర్గంలోని అజయ్ హై స్కూల్, జిఆర్ఆర్ స్కూరియా, సద్గత విద్యానికేతన్, సిద్ధార్థ గౌతమ్ లిటిల్ బర్డ్స్, రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్, లహరి విద్యా మందిర్, సిద్ధార్థ ఋషి విద్యాలయం హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం వేలాది మంది విద్యార్థులతో కలిసి థ్యాంక్ యూ సీఎం, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం అంటూ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించి భారీ ర్యాలీగా థ్యాంక్ యూ అంటూ నినాదాలు చేయడం జరిగింది. అంతే తప్పుతుంది. పంపిస్తావు నంబర్ వేసుకో. 7286067999 నా ప్రైమ్ నైన్ ఏం ఫోన్ అన్న? 41. ఈరోజు రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఈరోజు 2000 మంది పిల్లల తల్లిదండ్రులతో వచ్చి మరి పాలాభిషేకం చేయటం అంటే ఇది రాష్ట్రంలో ఒక సుపరిపాలనకి ఒక సంకేతం. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఒక బిడ్డకే ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మీద తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి ఇస్తామని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు సంతోషంగా రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల తల్లిదండ్రులందరూ కూడా తల్లికి వందనం కార్యక్రమం తన తల్లి అకౌంట్ లో పడటం చాలా సంతోషం. చాలా మంది పేద వర్గాలు పిల్లల్ని చదివించుకునే డబ్బులు లేక చిన్న పిల్లల్ని చిన్న వృత్తులు చేపించుకునే పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, ఆ చదువుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. ప్రతి తల్లికి కూడా మనం 15,000 రూపాయలు, 2,000 రూపాయలు స్కూల్స్ ఖర్చుకి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ ఖర్చుల నిమిత్తం 2,000, 13,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారో ఆ మాట మీద ఈరోజు అందరి బిడ్డలకి డబ్బులు వేయటం జరిగింది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మా అపర్ణ గారు, సాయి గారు ఆధ్వర్యంలో మరి 2,000 మంది పిల్లలతో మరి ర్యాలీ చేయటం చాలా సంతోషంగా వచ్చి మాకు ఈ పథకం వల్ల మా భవిష్యత్తు బాగుంది. నా పేరు లక్ష్మీ అపర్ణ, అజయ్ హై స్కూల్ ప్రిన్సిపల్ ని. ఈ రోజు మన సెంట్రల్ డివిజన్ అలాగే సత్యనారాయణపురం డివిజన్ తరఫున విజయవాడ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తల్లికి వందనం మన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతి తల్లిదండ్రులకి లభ్యం అయ్యే విధంగా మనకి ఏదైతే ప్రతి విద్యార్థికి 13,000 చొప్పున పిల్లలందరికీ ఇవ్వటం జరిగింది. దీనికి కృతజ్ఞతగా మన విజయవాడ స్కూల్స్ తరఫున 2,000 మంది విద్యార్థులతో ఈ బీఆర్టీఎస్ రోడ్డున ర్యాలీ జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ఏదైతే విద్యార్థులకు ఇచ్చినట్టు ఏదైతే ఉందో ఆ విధంగా మన అందరం కూడా ఆ కృతజ్ఞత
ఎంతో విధంగా మన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ర్యాలీలో 2000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే కృష్ణా జిల్లాలో అత్యధిక రక్తదానం చేసిన బీజేపీ టౌన్ అధ్యక్షులు మాచర్ల రామకృష్ణ బాలులకు నెల్లూరులో కలెక్టర్ చే ఘనంగా సన్మానించి రక్తదాన అవార్డులు అందుకోవడంతో వారిని సన్మానం చేసి అభినందనలు తెలియజేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము. ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు కాండి అనే ఆలోచనతో పట్టణంలో ఎవరికైనా అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాలి అనుకుంటే వెంటనే స్పందించే వ్యక్తి మన ఆర్కే అని, ఎంతమందికి రక్తదానం చేసి ప్రాణాలు కాపాడుతున్న మన ఆర్కేకి మరియు బాలుకి రక్తదాత అవార్డు రావడం అభినందనీయమని తెలిపారు. ఓకే సార్. రాజు గారు ఓకే సార్. ఈ పక్కన రాజు, ఈ పక్క అవునాను మేమే ఈరోజు మనకి నిజంగా చాలా ప్రౌడ్ మూమెంట్. మన గురువారికి చెందిన మాచర్ల రామకృష్ణ 82 సార్లు రక్తదానం చేసి మంచి చరిత్ర సృష్టించారు. ఎంత మీ ఏజ్ ఎంత? 42 ఏజ్ కల్లా 82 వేసారంటే మీరు 50 ఇయర్స్ అండి. 50 ఇయర్స్ మీరు కూడా 50 చేశారు, 50 టైమ్స్ చేశారు. చాలా గొప్ప విషయం అండి, చాలా నిజంగా అభినందించదగ్గ విషయం. నాకు అంటే బ్లడ్ డొనేషన్ ఇవ్వడం వల్ల అనేకమైన ఉపయోగాలు ఉన్నాయి, మనకి ఉంటాయి, సమాజానికి ఉంటాయి. సో నిజంగా చాలా గొప్ప విషయం. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి వీళ్ళిద్దరిని అందరినీ కోరుకుంటూ, తప్పనిసరిగా బ్లడ్ డొనేషన్ ఇస్తే మీకు కొత్త రక్తం వస్తే కొత్త ఉత్సాహం వచ్చింది. అలాగే ఎన్నో ప్రాణాలు రక్షించిన వాళ్ళు అవుతూ ఉంటారు. నిన్న మొన్న అట్లా కూడా మన మధ్య యాక్సిడెంట్ కేసులో కూడా మనం గమనించుకున్నాం. బేసికల్లీ చూస్తుంటే బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పీపుల్ కి. అందరూ తప్పకుండా లో అత్యవసరంగా అంటే చాలా మంది పేదవారు రక్తం గురించి అవగాహన తెలియక పాప నిండు గర్భిణీ స్త్రీలు గాని అత్యవసర యాక్సిడెంట్ అయిపోయి చాలా మంది ప్రాణాలు కోల్పోతుంటే, మరి దేశానికి సమాజానికి ఏదో విధంగా ఉపయోగపడాలని ఆకాంక్షతో మరి నేను గాని మన గురువాడ పట్ల మరి బాలు గారు గాని జనానికి ప్రజలకి ఏదో విధంగా ఉపయోగపడాలని ఆలోచనతోనే మీరు రక్తదానం చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు దాకా మరి పెద్దలు పూజ్యులు మరి బాలు గారు 50 సంవత్సరాలు వచ్చి మరి 50 సార్లు బ్లడ్ డొనేట్ చేసి ఆయన ఒకటే ఆకాంక్ష అంట. ఎందుకంటే నా తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులందరికీ బీపీ షుగర్లు ఉన్నాయే, మరి నేను ఇప్పుడు 50 సార్లు బ్లడ్ ఇచ్చినా 50 సంవత్సరాలు ఇచ్చినా ఇప్పుడు దాకా ఒక బీపీ షుగర్ కానీ ఏమీ లేకుండా ఉంది. మరి ఇంత మహత్తరమైన కార్యక్రమానికి మరి ఆయన కంకణం కట్టుకున్నారంటే ఒకే ఆలోచన. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేస్తూ ఉండడం వల్ల మన పాత రక్త కణాలు వెళ్ళిపోయి కొత్త రక్త కణాలు యాక్టివ్ అయిపోయి మంచి యాక్టివ్ ఉంటారు. మరి ఈ రోజుల్లో చిన్న వయసులోనే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు బీపీలు షుగర్లు మా ఇద్దరిని గుర్తించి మరి మమ్మల్ని ఆహ్వానించి నెల్లూరు జిల్లాలోనే మరి కృష్ణా జిల్లాలో అత్యధికంగా మేము బ్లడ్ ఇవ్వడం ద్వారా మా ఇద్దరికి ఘన సన్మానం చేశారండి. ఆ పినాకిని ట్రస్ట్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇది తెలిసిన వెంటనే అలాగే మన స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాము గారు కూడా మమ్మల్ని పిలిపించి మమ్మల్ని అభినందించి, అయితే బాలు గారు మీరు ఇవ్వడం చాలా మంచి పరిణామం, మీలాంటి వాళ్ళ చూసి 10 మంది యువత కూడా ఫాలో అవ్వాలన్న ఆలోచనతో మా ఇంటికాడ పిలిపించి మమ్మల్ని సన్మానం చేయడం జరిగింది. వారికి కూడా మా తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. జై హింద్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి మన ఆర్కే గారు అలాగే బాలు గారు 50 ఏళ్లకి 50 సార్లు బ్లడ్ డొనేట్ చేశారండి. అలాగే మన ఆర్కే గారు 82 సార్లు ఇప్పుడు
మరి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అంటే 82 మందిని. కృష్ణా జిల్లా గుడివాడ రైలుపేటలో ప్రియురాలు ఇంట్లో ఉరివేసుకుని ఆర్టీసీ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. శ్రీరాంపురంకు చెందిన చిట్టి నివన శివనాగ ప్రసాద్ 38 సంవత్సరాల విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శివనాగ ప్రసాద్ మృతదేహాన్ని గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రియురాలను అదుపులోకి తీసుకున్నారు. శివనాగ ప్రసాద్ కు వివాహమై భార్య 4 సంవత్సరాల బాలుడు, ఏడాది కుమార్తె ఉన్నారు. తన భర్తకు వేరే మహిళతో అక్రమ సంబంధం ఉందని, ఆమెకు 5 లక్షల వరకు డబ్బులు ఇచ్చాడని భార్య పేర్కొంది. అమ్మాయి మా అమ్మగారు ఎక్కడ ఉంటారు, ఇక్కడ కాదు వెళ్ళి. నాకేం తెలియదు సారు. ఉన్నది మటుకు ఒక అమ్మాయితో తిరుగుతాడు, ఎక్కువ అమ్మాయి దగ్గరే ఉంటాడు సారు. అమ్మాయికి చాలా డబ్బులు ఇచ్చాడు. మరి ఏం గొడవైందో ఏమో తెలియదు సారు. ఫోన్ వచ్చింది, నేను వచ్చాను, ఊరేసుకొని చచ్చిపోయాడు అని చెప్తుంది. మరి ఆ అమ్మాయి చంపేసిందో ఈ ఊరేసుకొని నాకు తెలియదు. మరి నిజంగా ఎంత ఇచ్చాడు డబ్బులు? దగ్గర 5-6 లక్షలు చాలా వరకు పెట్టాడు. అమ్మాయికి చాలా ఇచ్చాడు. మరి ఆ విషయాలు ఏమైనా గొడవలేనియో ఏమో తెలియదు. మరి ఏం చేస్తాడమ్మా ఆయన? బస్ డ్రైవర్ అండి. అస్సలు అడగండి, ఎవరితో మాట్లాడండి, ఏ గొడవలకి చాలా మంచోడండి. అసలు నన్ను కింద పడకుండా చూసాను. ఇప్పటి వరకు పెళ్ళని కాంచి కింద పడకుండా నేను బయటకు వెళ్ళకుండా నా పిల్లలు అనాథలు అయిపోయి నేను ఎట్లా బతికేస్తారు చెప్పండి. నాకేం ఆధారం లేదు, ఆయన తప్ప నాకేం ఆధారం లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. అసలు నేను చచ్చిపోవడం కన్నా ఇంక వేరే ఏ దారి లేదండి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పసుబొట్ల వాణిపాలెంలో జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు 2 రోజుల క్రితం హత్యకు గురైన రేమల్లి వెంకట్రావు హత్య కేసులో మైనర్ తో సహా 4గురిని అరెస్టు చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని నిందితులను మీడియా ముందు ప్రదర్శించి కేసు వివరాలు వెల్లడించిన సీఐ సోమేశ్వరరావు మాట్లాడుతూ మద్యం మొత్తంలో దుర్భాషలాడడంతో వెంకట్రావుపై ఇనుపరాడతో దాడి చేసిన మైనర్, మృతి చెందిన వెంకట్రావును మరో 3 సహాయంతో గ్రామంలో రోడ్డు పక్కన పడేసిన మైనర్. ఇది 17/6/2022 మాకు ఒక 100 కాల్ వచ్చిందండి. మార్నింగ్ 7 గంటలకి ఇలాగ ఒక వ్యక్తి రోడ్డు మీద చనిపోయి పడి ఉన్నాడు, రక్తపోడులని ఫోన్ వచ్చిన మన ఎస్ఐ గారు ఫస్ట్ పోయారని. తర్వాత మా డిఎస్పీ సార్ సీన్లోకి వెళ్ళి అక్కడ వ్యక్తిని ఐడెంటిఫై చేసి చనిపోయిన వ్యక్తి రేమల్లి వెంకట్రావు అని గుర్తించారండి. అలాగే వాళ్ళ బ్రదర్ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగిందండి. మర్డర్ కేసు పెట్టాం. ఎందుకంటే మొత్తం అతను రక్తపు మళ్ళీ దెబ్బలతో ఉన్నాడు. వెంటనే మర్డర్ కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేసామని. దాంట్లో డాక్టర్స్ వాళ్ళు అది పిలిపించాం. తర్వాత క్లూస్ అది పిలిపించి అక్కడ ఎవిడెన్స్ అది కలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఆ ఊర్లో మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేసి మొత్తం మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భక్తుల అక్కడ చుట్టుపక్కల ఉండే దాంట్లో
భక్తుల కావ్య అలాగే CCL 1 అంటే CCL 1 ఇద్దరు కూడా వరుసకి మరిది వదిలి అవుతారండి. వీళ్ళిద్దరు కూడా ఈ కావ్య అనే అమ్మాయికి A2 ముద్దాయికి విజయ్ కుమార్ A3 ముద్దాయితో 2 సంవత్సరాల పెళ్లి అయింది. వీళ్ళంతా కూడా ఒక ఇంట్లో ఉంటారు. ఈ CCL 1 అలాగే ఇంకో బాళ్ళు కూడా నైట్ టైం వీళ్ళ ఇంట్లో పడుకుంటా ఉంటారు. ఎవరైతే ఈ చనిపోయిన వ్యక్తి వెంకట్రావు ఉన్నాడో అలాగే ఈ CCL 1 కూడా ఇద్దరు కూడా ఒకే చోట పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు ఏజ్ గ్యాప్ అయినా సరే వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ లాగే పని చేసుకుంటా ఉంటారు. అలాగే మందు తాగుతూ ఉంటారు. అలాగే ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి వెంకట్రావు ఉన్నాడో ఈ CCL ని ఎప్పుడు కూడా తిడతా ఉంటాడు. మంది పిచ్చుకొని అది అంటా ఉంటాడు. ఫర్దర్ గా ఈ అబ్బాయి ఈ CCL 1 ఎక్కడైతే పడుకుంటాడో విజయ్ కుమార్ ఇంట్లో A3 ముద్దాయి ఇంట్లో పడుకుంటాడో అక్కడికి వెళ్ళి వీళ్ళని డిస్టర్బ్ చేయడం అది చేస్తా ఉంటాడు. అదే విధంగా ఈ వెంకట్రావు అనే అతను చనిపోయిన వ్యక్తి ఆ విజయ్ కుమార్ గారి ఇంటికి వెళ్ళగా ఆ రోజుని ఈ CCL 1 అలాగే ఒక అబ్బాయి అలాగే కావ్య ఆ అత్తగారైన కార్మికులకు 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని సిఐటియు నాయకులు RCP రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన 9-10 అధిక పని గంటల విధానాన్ని వ్యతిరేకిస్తూ గుడివాడ పురపాలక సంఘ కార్యాలయం నందు నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలతో కోట్లాది మంది కార్మికులు నష్టపోతున్నారని 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏటీసీ సిఐటియు నాయకులు ఐద్వా కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మికులకు భద్రత లేని పరిస్థితి ఏర్పడింది. నరేంద్ర మోడీ చట్టాలను మార్పు చేస్తూ 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారు. ఆ లేబర్ కోడ్లో యజమాని మీదే ఆధారపడి కార్మికులు జీవించాల్సిన పరిస్థితి ఆ చట్టాల్లో మా కోడ్లో ఉంది. దాని రీత్యా ఈ రోజు గత ప్రభుత్వం కూడా ఈ 4 లేబర్ కోడ్లు ఇంప్లిమెంట్ చేయాలని అనేక ప్రయత్నాలు చేసింది. కానీ ఇంప్లిమెంట్ కాకోకుండా కార్మిక వర్గం ప్రతి సంవత్సరం సమ్మె చేయటం రీత్యా అది 10 గంటలు 8 గంటల పనిదినాన్ని 10 గంటలకు పెంచుతూ మన రాష్ట్ర కేబినెట్ పెంచింది. ఇది దుర్మార్గం అయింది. ఇప్పటికే కార్మికులు 20 గంటలు పనిచేస్తా ఉంటే ఇంకా వాళ్ళకి రెస్ట్ కావాల్సింది, ఇంకా 10 గంటలు తగ్గించాల్సింది పోయి మన రాష్ట్ర ప్రభుత్వం 9 గంటలు 10 గంటలు చేయడానికి అనుమతి ఇస్తూ కేబినెట్ నిర్ణయం చేసిందంటే ఎందుకంటే దుర్మార్గం. ఇప్పటికే కార్మికులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చిరు ఉద్యోగులు అయితే గడ్డలు లోపల వాళ్ళతో పనులు చేసుకుంటున్నారు. స్పెషల్ డ్రైవులు రకరకాల పేరుతో ఈ రోజు అన్ని రకాల కార్మికులు ఇబ్బందులకి గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి గతంలో పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని కానీ కొనసాగించాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుగుణంగా కార్మిక వర్గాన్ని అనగదొక్కాలని పనిభారం ఎక్కువ పెడుతుంది. అంతేకాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వర్గాన్ని అనగదొక్కాలని ఈ యొక్క కార్మికులు విచ్ఛిన్నం చేయాలని చూస్తుంది. ఇప్పటికీ ఈ పని ఒత్తిడి వల్ల చాలా మా కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అయినను 10 గంటలు పెంచాలి అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. ఇది సబబు కాదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఎటువంటి ఒడిదుడుకులైనా సరే ఎదుర్కొని మా యొక్క న్యాయమైన డిమాండ్ల మీద పోరాటం చేస్తానని ఈ నెల 9వ తారీఖు వచ్చిన పిలుపు ప్రభుత్వం మారినప్పుడల్లా కార్మికుల మీద ప్రతి కార్మికుడు గత 5 ఏళ్ల కాడి నుంచి కూడా ఆల్రెడీ మాట్లాడారు. సంక్షేమ బోర్డు నిధులు గత 5 సంవత్సరాల్లో తప్పుదోవ పట్టిని అయ్యనందరికి తెలిసిన విషయమే. కార్మికుడు టాపీ కార్మికుడు అవని ఏ కార్మికుడు అవని అని చెప్పేసి పిల్లలకి కానుకలు అయితే 20,000 రూపాయలు పిల్లల కానుక డబ్బులు వచ్చే కార్మికుడికి గత 5 ఏళ్ల మట్టి కార్మికుడు
పిల్లలకి కానుకలు చేయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. తక్షణమే ఈ భవన నిర్మాణ కార్మికులకి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.